కర్కాటక రాశి వారు కోటీశ్వరులు అయ్యే ముందు వచ్చే సంకేతాలు. ఈ వీడియోని మొదటి నుండి చివరి వరకు చూడండి. 100% జరగబోయే ఫలితాలు. మీరు అవునన్నా కాదన్నా జరగబోయేది ఇదే. కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది, కోటీశ్వరులు అయ్యే ముందు వీరి జీవితంలో వచ్చే సంకేతాలు ఏమిటి, అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. ఓం శివశక్తి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికెలో పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైనటువంటి పూజల ద్వారా పరిష్కారం చెబుతున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశి వారి గురించి, పూర్తి జీవితం గురించి ముఖ్యమైన విషయాలన్నీ కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. కర్కాటక రాశికి చెందినటువంటి వారికి కోటీశ్వరులుగా అయ్యే ముందు కొన్ని ముఖ్యమైన సంకేతాలు వీరు జీవితంలో చూడబోతూ ఉన్నారు. 100% ఈ విధంగానే వీరి జీవితంలో జరగబోతోందని చెప్పడంలో అసలు సందేహం అయితే లేదు. వీరికి సిరుల వర్షం కురవబోతోంది. శుభకాలం నడుస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో వీరికి ధనలాభం కలిగే సూచనలు అయితే ఉన్నాయి. అంతేకాకుండా వీరికి ఇప్పటి వరకు కూడా మీరు ఎవరికైతే అప్పులు ఇచ్చి మీరు సతమతం అవుతూ ఉన్నారో వారి నుండి మీ ధనం మీకు ఖచ్చితంగా రాబోతూ ఉంది. ఈ సమయంలో ఒక వార్త మీ ఇంట్లో చాలా ఆనందాన్ని కూడా నింపుతుంది. అంతేకాదు వ్యాపారస్తులకు కూడా ఈ సమయం బాగా కలిసి వస్తుంది. వ్యాపార పరంగా, ఆర్థిక పరంగా మీకు మంచి లాభాలు అనేవి ఈ సమయంలో మీరు చూస్తారు. ఇప్పటి వరకు కూడా మీరు పెట్టిన పెట్టుబడుల నుండి మీకు ఈ సమయంలో లాభాలు అనేవి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. 100% జరగబోయేది ఇదే. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాల్లో కూడా మీరు సమయంలో పాల్గొంటారు. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. కనకదారాస్త్రం చదివితే మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. అదృష్టవంతమైన కాలం కనబడుతూ ఉంది. లక్ష్యాలను చేరుకునే దిశగా ముందుకు సాగండి. సత్ఫలితాలు వస్తాయి. మీకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి అందరి ప్రశంసలు అందుకుంటారు. పెద్దలు మీ పనితీరుతో సంతృప్తి చెందుతారు. మరువలేని విషయాలను సొంతం చేసుకుంటూ ఉంటారు. ఒక కీలకమైన విషయంలో మీ యొక్క ఆలోచన ధోరణికి ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులకు శుభకాలం. ఒక శుభార్త మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఆర్థిక వ్యవహారాలలో మీకు చాలా అనుకూలమైనటువంటి నిర్ణయాలు కూడా వస్తాయి. కాలం సంతోషదాయకంగా సాగుతుంది. శ్రీ లక్ష్మీ ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలు అయితే అందిస్తుందని చెప్పడంలో అసలు సందేహమే కనిపించడం లేదు. ఈ రాశి వారికి సమయం అంతా కూడా చాలా అద్భుతంగా అయితే ఉండబోతూ ఉంది. మీ జీవితంలో మీరు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి మార్పులు అయితే మీరు చూస్తారు. మీ పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతోందో మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి వార్షిక జాతకం 2025 ప్రకారం ఈ సంవత్సరం ఈ రాశి వారికి చాలా సాధారణంగా ఉంటుంది. మీకు మీ యొక్క కష్టానికి తగిన విజయాన్ని మీరు పొందుతారు. మీరు చేయాల్సిందల్లా కూడా మీ యొక్క లక్ష్యం పైన దృష్టి పెట్టడం మాత్రమే. 2025 ప్రారంభం నుండి కూడా మే నెల 2025 వరకు దేవగురువు బృహస్పతి మీ 11వ ఇంటి గుండా వెళుతుంది. ఇది మీకు చాలా శుభదాయకంగా కూడా ఉంటుంది. మీ జీవితం ఆనందంతో నిండి ఉంటుంది. మీ యొక్క వైవాహిక జీవితం ఆనందంతో నిండిపోతుంది. మీ యొక్క జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు కూడా ఉంటాయి. మీరు మీ యొక్క భాగస్వామితో గొప్ప సమయాన్ని గడుపుతారు. మీరు మీ యొక్క భాగస్వామితో తీవ్రమైన క్షణాలు కూడా గడుపుతారు. మీరు మీ యొక్క ప్రేమ జీవితంలో శృంగారం యొక్క ఛాయ అయితే ఉంటుంది. మీ యొక్క ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. మీరు కొత్త ఆదాయ వనరులను కలిగి ఉంటారు. దీని కారణంగా మీ ఆదాయం కూడా పెరగనుంది. విద్యార్థులు విద్యారంగంలో లాభపడతారు. మీరు ఈ సంవత్సరం ఏదైనా సరే పరీక్షకు సిద్ధమైనట్లయితే మీరు చాలా మంచి ఫలితాలు అనేవి పొందుతారు. మీ లక్ష్యాన్ని సాధించడానికి మీరు చాలా కష్టపడాలి. ఉన్నత చదువుల కోసం మీరు తమ యొక్క దేశం వెలుపల చదువుకోవాలనుకునే విద్యార్థులు లేదా కుటుంబం కోర్సు చేయాలి అని అనుకున్నట్లయితే కనుక విద్యార్థులు సంవత్సర ప్రారంభంలో దీనికి చాలా అదృష్టం అయితే ఉంటుంది. వ్యాపార విస్తరణకు కూడా ఈ సమయం చాలా బాగుంటుందండి. మీరు మీ యొక్క వ్యాపారాన్ని పెంచుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మీ ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది. మార్చి నెల 2025 నుండి శని మీ 9వ ఇంట్లోకి సంచరిస్తాడు. దీని కారణంగా మీ స్నేహితులతో
మీకు సయోధ్య ఆశింపబడుతుంది. మీరు మీ యొక్క వైవాహిక జీవితంలో పరస్పర ప్రేమ మరియు గౌరవాలను కూడా పొందుతారు. మీ జీవిత భాగస్వామి అడుగడుగునా కూడా మీకు సహకరిస్తారు. ఇప్పటికే రిలేషన్షిప్లో ఉన్నవారికి లేదా శృంగారం కోసం చూస్తున్న వారికి కూడా ఈ సంవత్సరం చాలా ప్రయోజనం చేకూరుస్తుంది. మీరు సానుకూల ఫలితాలు పొందుతారు. వ్యాపార రంగంలో మీరు చాలా గుర్తింపు అనేది ఉంటుంది. విదేశీ కంపెనీలతో వ్యాపారం చేయడం మీకు చాలా లాభదాయకమైన ఒప్పందంగా కూడా నిరూపించబడుతుంది. వ్యాపార పర్యటన మీకు చాలా ప్రయోజనకరంగా కూడా ఉంటాయండి. మీరు మంచి మొత్తంలో డబ్బు అనేది సంపాదిస్తారు. కర్కాటక రాశి వారు తమ జీవితంలో కొత్త గమనాన్ని ఛేదిస్తారు. ఈ కాలంలో మీరు ఆస్తి, వాహనము లేదా ఇంటి పనుల కొరకు చాలా డబ్బు కూడా ఖర్చు చేస్తారు. అయితే మే నెల 2025 నుండి రాహు మీ 8వ ఇంటి గుండా, కేతువు మీ 2వ ఇంటి గుండా సంచారం చేయబోతున్నందున మీరు మీ యొక్క ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉంటే అది సహాయపడుతుంది. గ్రహాల యొక్క ఈ దిశ మీకు ప్రతికూల ప్రభావాలను కూడా కలిగించవచ్చు. అనవసర ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు అయితే చూపిస్తూ ఉన్నాయి కనుక జాగ్రత్త పడండి. విద్యారంగంలో మీరు విజయం సాధించాలి అంటే ప్రతి సోమవారం శివునికి గంగాజలంతో అభిషేకం చేస్తారు. ఇలా చేయడం వల్ల మీ కెరియర్ పురోగమిస్తుంది. కార్యాలయంలో అనవసర వాదనలకు దూరంగా మీరు ఉండాల్సి ఉంటుంది. చూసారు కదండి, కర్కాటక రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాల గురించి కూడా క్లియర్గా మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారండి. ఎండ్రకాయ లేక పీత అనబడే జలచరము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. ఈ రాశి చక్రంలో 4వ రాశి. కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు మనఃకారకుడు కావున వీరి మనస్తత్వం అనేది చాలా సున్నితంగా ఉంటుంది. మంచి పనులు చేయాలి అనేటటువంటి తపన కూడా వీరిలో అధికంగా ఉంటుంది. వీరి మంచి వినయ విధేయతలు కలిగి ఉండడం చేత చాలామంది వీరికి స్నేహితులు అనేవారు ఉంటారు. వీరికి భోగాలు అనిపించే అవకాశాలు అధికంగానే ఉంటాయి. కర్కాటకము అనగా ఎండ్రకాయ. ఇది నీళ్లలో సంచరిస్తూ ఉంటుంది. నీళ్లలో అట్టడుగున ఉంటూ నీళ్లు ప్రశాంతంగా ఉన్నప్పుడు పైకి వస్తుంది. నీటి మీద ఏ మాత్రము అలజడి కలిగినా ఇది నీటి లోపలికి వెళ్ళిపోతుంది. మనకు ఎండ్రకాయ ఆకారం చాలా భయంకరంగా కనపడుతుందండి. అయినా సరే ధైర్యం లేని తత్వాన్ని ఇది కలిగి ఉంటుంది. అనగా దీన్ని అనుసరించి కర్కాటక రాశి వారు గొడవలు అంటే అసలు ఇష్టపడరు. అలాగే ఇంటి వ్యవహారాలలో శ్రద్ధ కూడా చూపిస్తారు. ఇవి వీరిలో ఉన్నటువంటి ప్రత్యేక గుణంగా కూడా మనం చెప్పుకోవచ్చు. కర్కాటక రాశి చక్రంలో 4వ రాశి, అలాగే చరరాశి అనగా ఈ రాశి వారి ఆలోచనలు ఎప్పుడూ కూడా వేగంగా మారిపోతూ ఉంటాయి. ఇప్పుడున్న ఆలోచన మరికొద్ది సమయానికి వీరు మార్చుకుంటారు. టకటక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఆలోచనలు అనేవి చకచక మారిపోతూ ఉంటాయి. వీరు ఎక్కువగా ఆందోళనగా కూడా కనిపిస్తూ ఉంటారు. వీరికి ఏదైనా సమస్య ఎదురైతే విభిన్న రకాలుగా విశ్లేషణ చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి అతి విశ్లేషణ కారణంగా ఆ సమస్యలను వీరు జట్లం చేసుకుంటారు. ఒకవేళ సమస్య పెద్దది అయితే ముడుచుకుపోయే స్వభావాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. వీరి ఆలోచనకు కార్యాచరణకు మధ్య ఉన్న అంతరాన్ని గుర్తించి పనిచేస్తారు. చూసారు కదా, కర్కాటక రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.